స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ ఈ కార్యక్రమం సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హరికృష్ణ గారు అందరి కుటుంబ సభ్యులలాగా కుటుంబంలో ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి వేటికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఈ కోవూరు నియోజకవర్గంలో తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది. 1 కోటి రూపాయల పనైనా ఎక్కడైనా శంకుస్థాపన చేయడం జరిగిందా అని వాళ్ళందరికీ ఈ యొక్క వేదిక మీద నుంచి ఒక విన్నపమో లేకపోతే చేసినటువంటి మేము చెప్పేటటువంటి అన్నిటి కూడా వాళ్ళు పోయి చూసుకోనైనా ఈ తరం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే కుర్తిపాలెం 33 కేవి 2.5 కోటి రూపాయలతో పోయిన నెల 28వ తారీఖు ఏదో భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా ప్రారంభించే దశలోకి వచ్చింది. అప్పుడే మన బుచ్చిరెడ్డిపాలెం కూడా మేడం గారిని అందరూ అడిగాం. బుచ్చిరెడ్డిపాలెం ప్రజల తరఫున అమ్మా మాకు 17 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నా మాకు సపరేషన్ ఇస్తామంటున్నారు, మాకు శాంక్షన్ అయినా ఇక్కడ పెట్టే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వాలు చేశాయని మీకు మేము ఏ విధంగా అయితే ఆ రోజు ప్రజలకి వాగ్దానం ఇచ్చామో దానిలో భాగంగా మీకు 33 కేవి ఇస్తాము, దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తాం జరిగింది. ఇది కూడా 20 రోజుల క్రితం భూమి పూజ జరిగి ఉండాలా. కొన్ని మా సరైనటువంటి ఇక్కడ భూమి లేక కొంత దానిలో లేట్ అయింది. ఇకపోతే హాస్పిటల్ మైపాడు విలేజ్కి 3.5 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. మన బుచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి 2.5 కోటి, ఇక బుచ్చి కొరవలూరు రోడ్డుకి 45 కోట్లతో తొందరగా శంకుస్థాపన. బుచ్చి కొరవలూరు రోడ్డు మా చిరకాల కోరిక బుచ్చి మండల ప్రజలు. ఎందుకంటే ఎక్కువ కూడా బుచ్చి నుంచి రాజుపాలెము, నెల్లూరు బాగా ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశం. దాన్ని మేడం గారి దృష్టికి, విపిఎస్ఆర్ దృష్టికి తీసుకుంటే వాళ్ళు ఎంతో కష్టపడి బుచ్చి కొరవలూరు రోడ్ని 45 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేసి భూమి పూజ కొద్ది బుచ్చి ఊరుకూరు దాకా దాన్ని కూడా తొందరగా శంకుస్థాపన చేయబడతా ఉంది. అలాగే బుచ్చి మున్సిపల్ ఆఫీసుని వాళ్ళు స్టార్ట్ చేసి బేస్మెంట్ కింద లెవెల్లో ఉంటే కాదు, ఇది తొందరగా కంప్లీట్ చేయాలని గౌరవ అక్కడ కౌన్సిలర్ గారు అందరికీ కూడా ఇచ్చి ఒక దాన్ని 4-5 నెలలు 6 నెలల లోపల ప్రారంభోత్సవం చేసేదానికి కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నారు. ఇదే కాక ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల దాకా సీసీ రోడ్లు, అంటే మట్టి రోడ్లు అవి కాదు, సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇకపోతే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 2 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంచుమించు 120 కోట్ల రూపాయలతోటి కోవూరు నియోజకవర్గంలో ఈ 9 నెలల కాలంలో అభివృద్ధి చేశాం. మీరు 2-3 సంవత్సరాలలో కూడా 100 కోట్లు కదా 100 రూపాయలు పనిచేసిన వాళ్ళంటే మీరు ఎంతసేపు ఏం చేశారు? ఎక్కడన్నా మట్టి పనులు చేయడము, లేకపోతే ఉపయోగపడిన పనులు చేశారు. ఈ రోజు అన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే పనులు జరుగుతూ ఉన్నాయని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం.